హాయ్ ఫ్రెండ్స్, మన డైలీలో చాలా వస్తువులు అసలు ఎలా వర్క్ అవుతాయో మనలో చాలా మందికి తెలియదు. అంటే సిమెంట్ ఎలా తయారు చేస్తారు, స్టీల్ ఎలా తయారు చేస్తారు, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. అందులో హౌ ఇట్ వర్క్స్ సిరీస్ లో ఇది పార్ట్ 1. ఇక స్టార్ట్ చేద్దామా? హౌ ఎయిర్ బ్యాగ్ వర్క్స్. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్ సడన్ గా ఆగిపోతుంది. ఒకవేళ ఎక్కువ స్పీడ్ లో యాక్సిడెంట్ అయితే అందులో ఉన్న వ్యక్తులు సీట్ బెల్ట్ పెట్టుకున్నా సరే ముందు ఉన్న దానికి వేగంగా ఢీకొంటారు. ఇది ప్రాణాలు కూడా తీయవచ్చు. అయితే ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు మన హెడ్ అండ్ బాడీ ముందు దేన్ని ఢీ కొట్టకుండా కాపాడేవి వెహికల్ లో ఉండే ఎయిర్ బ్యాగ్స్. సాధారణంగా వెహికల్స్ లోని ఎయిర్ బ్యాగ్స్ ని నైలాన్ తో తయారు చేస్తారు. వీటిని వెహికల్స్ లోపల ముందు, వెనక, సైడ్స్ లలో ఫోల్డ్ చేసి అమరుస్తారు. ఈ ఎయిర్ బ్యాగ్స్ 3 డివైసెస్ ద్వారా వర్క్ అవుతుంది. అవి సెన్సర్స్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్, ఫైరింగ్ సర్క్యూట్. సెన్సర్స్ అనేవి కార్ కి బయట, అంటే కార్ ముందు, వెనక, సైడ్ లో ఉంటాయి. ఎప్పుడైతే సెన్సర్స్ యాక్సిడెంట్ ఆర్ క్రాష్ ని డిటెక్ట్ చేస్తుందో అప్పుడు సెన్సర్ నుండి ఆ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ కార్ లోని ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కి వెళ్తుంది. ఇక్కడ ఏ సెన్సర్ నుండి సిగ్నల్ వచ్చింది, క్రాష్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ లో ఏ భాగంలో డిప్లాయ్ చేయాలో ప్రాసెస్ అయ్యి వెంటనే ఆ ఆర్డర్ ని ఫైరింగ్ సర్క్యూట్ కి పంపిస్తుంది. ఫైరింగ్ సర్క్యూట్ లో ఒక ఇగ్నైటర్ మరియు సోడియం అజైడ్ కెమికల్ ఉంటుంది. ఫైరింగ్ సర్క్యూట్ కి సిగ్నల్ రాగానే వెంటనే ఇగ్నైటర్ ఫైర్ బర్న్ అయ్యి ఆ ఫైర్ వల్ల సోడియం అజైడ్ కెమికల్ నైట్రోజన్ గ్యాస్ గా మారి ఆ ఫోల్డ్ చేసి ఉన్న ఎయిర్ బ్యాగ్స్ లోకి వెళ్తుంది. ఇలా సెన్సర్ సిగ్నల్ రావడం నుండి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అంతా 100 మిల్లీ సెకండ్స్ లో, అంటే కనురెప్ప కొట్టిన టైంలోనే జరిగిపోతుంది. అయితే ఈ ఎయిర్ బ్యాగ్స్ కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఎందుకంటే టైట్ గా ఫిల్ అయి ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ని ఢీ కొట్టడం వల్ల ప్యాసింజర్ కి గాయం కావచ్చు. సో ఈ హోల్స్ ఉండడం వల్ల ఎయిర్ బ్యాగ్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ప్యాసింజర్ కి ఏం గాయం కాకుండా చూస్తుంది. హౌ సిమెంట్ ఈస్ మేడ్. ఇప్పుడు సిమెంట్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా సిమెంట్ తప్పనిసరి. ఈ సిమెంట్ తయారీ కోసం 2 మెటీరియల్స్ ని ఉపయోగిస్తారు. ఒకటి క్లే, అంటే బంకమట్టి. 2 లైమ్ స్టోన్, అంటే సున్నపురాయి. వీటిని మొదటగా పౌడర్ ఆర్ బాల్, అంటే ముద్దలాగా మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన పౌడర్ ఆర్ బాల్ ని రోటరీ కిల్న్ అనే ఒక భారీ మెషిన్ లో వేస్తారు. రోటరీ కిల్న్ అనేది సిమెంట్ తయారీ కోసం ఉపయోగించే భారీ మెషిన్. ఇది దాదాపు 100 నుండి 150 మీటర్స్ పొడవుతో ఉంటుంది. అయితే ఇందులోకి వెళ్లిన ఆ క్లే అండ్ లైమ్ స్టోన్ మిక్స్చర్ గంటకి 80 టైమ్స్ రొటేట్ అవుతుంది. అలాగే రోటరీ కిల్న్ లోపల కోల్, వుడ్ ఆర్ ఆయిల్ సాయంతో లోపల చాలా హీట్ పెంచుతారు. దాదాపు ఆ మిక్స్చర్ ని 1500 to 1900 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తారు. ఇలా రొటేషన్ అండ్ హీట్ కారణంగా ఆ క్లే అండ్ లైమ్ స్టోన్ మిక్స్చర్ లో రియాక్షన్ జరిగి అది ఒక సిమెంట్ బాల్ లాగా మారుతుంది. ఇక తర్వాత ఆ సిమెంట్ బాల్ ని చల్లబరిచి దాన్ని పౌడర్ లాగా చేస్తారు. దానిలో కొంచెం జిప్సమ్ అనే మెటీరియల్ ని కలుపుతారు. నార్మల్ గా అయితే ఈ సిమెంట్ వాటర్ తో కలిసిన కొన్ని సెకండ్స్ కి చాలా గట్టిగా మారుతుంది. సిమెంట్ ని కలిపి కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసుకునేంత టైం ఇవ్వదు. కానీ జిప్సమ్ కలపడం వల్ల వాటర్ సిమెంట్ తో మిక్స్ అయ్యాక వెంటనే హార్డ్ అవ్వకుండా ఆ ప్రాసెస్ ని కొంచెం స్లో చేస్తుంది. అందుకే జిప్సమ్ ని కలుపుతారు. అలా సిమెంట్ ని తయారు చేస్తారు. ఇప్పుడు స్టీల్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ నేచర్ లో స్టీల్ అయినా, స్టెయిన్లెస్ స్టీల్ అయినా, లేదా అల్యూమినియం అయినా, ఏ మెటల్ అయినా నేరుగా దొరకదు. ఏది తయారవ్వాలన్నా మనకు కావాల్సిన మెటల్ యొక్క రా మెటీరియల్ ని భూమి నుండి తీసి ఇంకా కొన్ని మెటీరియల్స్ తో కెమికల్ రియాక్షన్ జరిపిస్తేనే మనకి కావాల్సిన మెటల్ వస్తుంది. మనకి స్టీల్ కావాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్, అంటే ముడి పదార్థాలు ఐరన్ ఓర్, కోక్ మరియు లైమ్ స్టోన్. అయితే ఐరన్ అండ్ లైమ్ స్టోన్ ని నేల నుండి తీసుకుని ఫిల్టర్ చేసి వాటిలోని ఎక్స్ట్రా మెటీరియల్స్ అండ్ చెత్తని తీసేస్తారు. అసలు స్టీల్ ఎలా తయారవుతుందో తెలుసుకునే ముందు మనం ఒక వర్డ్ గురించి తెలుసుకోవాలి. అదే అలాయ్. అంటే ఒక మెయిన్ మెటీరియల్ లో కొన్ని స్మాల్ మెటీరియల్స్ మిక్స్ చేయడం వల్ల వచ్చేవి అలాయ్స్. దీనిని సబ్ మెటీరియల్ గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఐరన్ ఒక మెయిన్ మెటీరియల్ అనుకుంటే ఐరన్ నుండి వచ్చే క్యాస్ట్ ఐరన్, స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ వంటి మెటీరియల్స్ ని ఐరన్ యొక్క అలాయ్స్ అంటాం. సరే, ఒక భారీ ఫర్నెస్ లో ఐరన్ ఓర్, కోక్, లైమ్ స్టోన్ ని వేసి మిక్స్ చేసి దాన్ని దాదాపు 1700 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తారు. ఆ మిక్స్చర్ అండ్ హీట్ కెమికల్ రియాక్షన్ కారణంగా ఆ 3 మెటీరియల్స్ కలిపి ఒక కొత్త మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే పిగ్ ఐరన్. అయితే ఈ పిగ్ ఐరన్ లో చాలా శాతం కార్బన్ ఎక్కువగా ఉంటుంది. కార్బన్ ఎక్కువగా ఉంటే ఆ మెటల్ కి హార్డ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండదు. సో ఇంకో ఫర్నెస్ లో ఈ పిగ్ ఐరన్ వేసి దానిలోకి చాలా ఆక్సిజన్ గ్యాస్ ని
పంపిస్తారు. అప్పుడు ఆక్సిజన్ గ్యాస్ కార్బన్ తో రియాక్షన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని బయటికి పంపిస్తుంది. ఇలా కార్బన్ పర్సెంటేజ్ తగ్గించి జస్ట్ 2% to 4% కార్బన్ మాత్రమే ఆ మెటీరియల్ లో ఉండేలా చూస్తారు. ఇలా కార్బన్ ని తగ్గించగా వచ్చే మెటీరియలే స్టీల్. ఒకవేళ కార్బన్ పర్సెంటేజ్ ని ఇంకా పెంచడం ద్వారా కాస్ట్ ఐరన్, చాలా తగ్గించడం ద్వారా రాట్ ఐరన్ వస్తుంది. ఒకవేళ ఈ స్టీల్ లో క్రోమియం అనే మెటీరియల్ ని యాడ్ చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. సో ఇలా పిగ్ ఐరన్ లో ఎవరైనా మెటీరియల్స్ అండ్ కెమికల్స్ యాడ్ చేయగా డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్స్ ని ప్రొడ్యూస్ చేయవచ్చు.